Hello all, welcome to our next class. Grammar. Noun. A noun is a part of speech that names, people, place, animals, objects or ideas. Or we can define it as noun is the naming word of the object, people or place. నౌన్ అనేది ఇది ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఏ వర్డ్ అయితే ఒక పీపుల్ యొక్క నేము, ప్లేస్ యొక్క నేము, యానిమల్, ఆబ్జెక్ట్ లేదా ఐడియాస్ వీటిని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని నౌన్ అంటాం. ఓకే, సింపుల్గా కావాలంటే నౌన్ ఈజ్ ద నేమింగ్ వర్డ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని డిఫైన్ చేయవచ్చు. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ నౌన్స్. వీ హ్యావ్ different types of nouns. First one is common noun. Common noun, it represents general names of people, places or things. It means general names. Girl, city, dog, river, bottle, house, bus. ఇవి కామన్ నౌన్స్, కామన్గా పిలుస్తాం. టీచర్ ఇలాంటివి. ప్రాపర్ నౌన్స్, ఇట్ రిప్రజెంట్స్ స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ద పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఇది స్పెసిఫిక్ నేమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ పీపుల్, ప్లేస్ ఆర్ థింగ్స్ లైక్ రియా, ఢిల్లీ, అమెజాన్, తాజ్మహల్. వన్ మోర్ థింగ్, ప్రాపర్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఇది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ నౌన్ని మనము క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. అండ్ కలెక్టివ్ నౌన్స్, ఇట్ రిప్రజెంట్స్ ద నేమ్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ కలెక్షన్స్. ఇది మనకి సమూహాల గురించి చెప్తుంది, మీన్స్ క్రౌడ్ గురించి. ఓకే, అండ్ బంచ్ ఆఫ్ గ్రేప్స్, టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఫ్లాక్ ఆఫ్ షీప్ ఇలాంటివి అన్నమాట. అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇట్ రిప్రజెంట్స్ ఐడియాస్, క్వాలిటీ ఆర్ ఎమోషన్స్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏం చెప్తుంది అంటే ఎమోషన్స్కి, ఐడియాస్ని, క్వాలిటీస్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ హానెస్టీ, లవ్, ఫియర్, విజ్డమ్ ఇలాంటివి. నెక్స్ట్ మెటీరియల్ నౌన్, ఇట్ రిప్రజెంట్స్ ద నేమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్స్. ఒక సబ్స్టెన్స్ కానీ మెటీరియల్ దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క నేమ్ ఏంటి అని చెప్తుంది. ఎగ్జాంపుల్ గోల్డ్, వాటర్, కాటన్, ఐరన్, లైక్ పాలిస్టర్, నైలాన్ ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్స్ కెన్ బి కౌంటెడ్ అండ్ హ్యావ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. ఈ కౌంటబుల్ నౌన్స్కి సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ రెండూ ఉంటాయి. అండ్ వీ కెన్ కౌంట్ ఇట్, మనం లెక్క పెట్టవచ్చు. ఎగ్జాంపుల్ 1 apple 5 apples, 1 car 10 cars, 1 house 15 houses, just like this. And uncountable noun, nouns that cannot be counted and usually do not have a plural form. ఏ నౌన్స్నైతే మనం కౌంట్ చేయలేమో అండ్ వాటికి ప్లూరల్ ఫామ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, దీనికి సెపరేట్ ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు, వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ వాటర్, షుగర్, ఆయిల్, ఇన్ఫర్మేషన్, ఇంకా న్యూస్ అండ్ సాల్ట్, శాండ్ ఎక్సెట్రా ఇలాంటివి. అండ్ కాంపౌండ్ నౌన్స్, అ నౌన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 or more words which can be written as one word or separate words or hyphenated words. ఈ నౌన్ మనకి కాంపౌండ్ 2 wordsతో కలిపి ఉండొచ్చు అండ్ లేదా మధ్యలో హైఫన్ అనేది ఉంటుంది. ఇలాగా దీన్ని హైఫన్ అంటారు. ఇలా హైఫన్తో ఉండడం కానీ 2 words కలిపి ఒక్క వర్డ్గా చెప్పడం, 2 words ఇలానే మధ్యలో మనకి గ్యాప్ లేకుండా, లైక్ టూత్ పేస్ట్, టేబుల్ క్లాత్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఐస్ క్రీమ్ ఎక్సెట్రా ఇలాంటివి. నెక్స్ట్ పొసెసివ్ నౌన్స్. Possessive noun, it indicates the ownership or possession, typically formed by adding an apostrophe and sometimes an s. ఇది మనకి ఓనర్షిప్ గురించి చెప్తుంది. లైక్ జేన్స్ బుక్, ఇది జేన్ యొక్క బుక్. ది క్యాట్స్ టాయ్, ఈ క్యాట్ యొక్క టాయ్ అది. టీచర్స్ బుక్, ఇది టీచర్ యొక్క బుక్. అండ్ లాస్ట్ వన్ concrete nouns, it represents that things can be touched or experienced with the senses. దీన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చూసి, టచ్ చేసి, స్మెల్ చేసి, టేస్ట్ చేసి ఆర్ వినడం ద్వారా వీటిని కాంక్రీట్ నౌన్స్ అంటారు. లైక్ యాపిల్, ఫ్లవర్, మ్యూజిక్ ఎక్సెట్రా. థ్యాంక్ యూ.